చంద్రుడు తన అన్యాయాన్ని ఒప్పుకుని మీ అందరికీ సమాన ప్రేమను అందివ్వడానికి అంగీకరించకపోతే రోహిణి వెళ్ళడానికి వీల్లేదు. తమకు తెలుసు కదా మన జామాత చంద్రుడికి ఎంతటి ఉద్రేకమో. కాస్త ఆలోచించండి. తమరిలా చేయడంతో అతని హృదయానికి ఎంత దెబ్బ తగిలింటుందో. నాపై ఇలాంటి మాటల ప్రభావం ఉండదు మహారాణి. అన్యాయం చేసే నేరానికి దండన లభించాల్సిందే. కానీ మహారాజా, ఈ విషయంలో శివుని సహాయాన్ని కోరితే? మహారాణి, ఉద్ధరించింది చాలు. ఎప్పుడో నిశ్చయించుకున్నాను శివుని నుంచి ఎలాంటి సహాయాన్నైనా కోరడానికి వెళ్ళకూడదని. అయితే తమ పరమపిత బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరండి. వారే శివుని దగ్గరికి వెళ్ళి తన మనవరాళ్లను ఈ దౌర్భాగ్యం నుంచి కాపాడగలరు. ఇంతమందికి పితామహులు కదా, వారికి కర్తవ్యం ఉంది. సరే మహారాణి, మీ అందరి తృప్తి కోసం వెంటనే వెళ్తాను. అమ్మా, ఏడవకమ్మా, ఏడవకు. బెంగపడద్దు. పరమపిత బ్రహ్మదేవులు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తారు. ఏడవకమ్మా, ఏడవకు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పరమపిత, కళ్ళు తెరవండి. మీతో నేను మాట్లాడాలి. రా పుత్ర దక్ష, ఏం మాట్లాడాలి? నాకు ఆశ్చర్యంగా ఉంది పరమపిత. సృష్టికర్తలైండు కూడా తమరికే శివుని ఆరాధన చేయవలసిన అగత్యం ఏర్పడింది. ఇందులో ఆశ్చర్యం ఏముంది దక్ష? శివుడు మహాదేవుడు, దేవాది దేవుడు. అతన్ని ఆరాధించడం సృష్టిలోని ప్రతి జీవికి కర్తవ్యం. ఈ ఉపదేశం నాకు కాదు, ఇంకెవరికైనా చేయండి. నేను మీ శివుని స్వరూపాన్ని మహాబాగా గుర్తించగలను. నేను ఈ విషయంలో నీతో వాదించలేను. చెప్పు, నీ రాకకు కారణమేమిటి? నాకు అర్థం కావటం లేదు. శివునికి సన్నిహితులైన ప్రతి ఒక్కరూ నన్నెంతో బాధిస్తున్నారు, శాంతి లేకుండా చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మా జామాత అత్రి అనసూయల పుత్రుడు చంద్రుడు శివునికి అతి ప్రియుడుగా. ఏం చేశాడు చంద్రుడు? చంద్రుడు నా పుత్రికలకు అన్యాయం చేశాడు. పరంపిత దుఃఖపెట్టాడు. నేను ముందుగానే ఈ విషయం ఊహించాను. నీ నక్షత్ర కన్యలను చంద్రునికి ఇచ్చి వివాహం చేసే ముందు కనీసం నా సలహా అడగలేదు. నాకు తెలుసు, చంద్రుడు రోహిణిని ప్రేమించినట్టుగా ఇతరులను ప్రేమించలేదు. ఇదే విధి విలాసం. పరమపిత, విధి విలాసం ఇది కాదా? నా 27 కుమార్తెలను చంద్రుడికి పత్నులుగా చేశాను. అంతమంది నా కుమార్తెలను చంద్రుడికి అప్పగించాను. గతించిన కార్యాన్ని తలచుకుని విలపించడం నిష్ప్రయోజనం. నువ్వే చెప్పు, నీ ఉద్దేశం ఏమిటో? పరమపిత, నా ఉద్దేశంలో నా కుమార్తెలకు ఎలాగైనా సుఖాన్ని ప్రసాదించే మార్గం తెలపండి. తమకు ఆరాధ్యుడైన శివుని ద్వారా చంద్రుని ఒప్పించి తన పత్నులందరినీ సమానంగా ప్రేమించేలా చూడండి. అది నాకు సాధ్యం కాదు వత్స. ఎవరి మనోభావాలనైనా బలవంతంగా మార్చాలంటే నాకు ఇష్టం లేదు, ఆ శివునికి ఇష్టం లేదు. ఇప్పుడు నీ బాధ్యత నువ్వు నీ కుమార్తెలందరినీ చంద్రుని దగ్గరికి పంపించడమే. చంద్రుడు తన కర్తవ్యాన్ని తెలుసుకోగానే అన్ని వ్యవహారాలు చక్కబడతాయి. నేను దక్ష ప్రజాపతిని పరమపిత. ఒకసారి మెట్టి నుంచి తిరిగి వచ్చిన వారిని అక్కడికే తిరిగి మళ్ళీ పంపించడం, ఆ చంద్రుని దయాభిక్ష అడగడం నేను ఎప్పటికీ చేయలేను. చంద్రుడు నా ఆదేశాలకు తలంచాలి పరమపిత. అలా ప్రవర్తిస్తే అనర్థాన్ని ఆహ్వానిస్తున్నట్టే దక్ష. నీకు మళ్ళీ చెబుతున్నాను, నువ్వు చంద్రుని పైన బలవంతంగా నీ అధికారాన్ని ప్రదర్శించే కార్యాన్ని తలపెట్టకు. ఆ పరమేశ్వరుడు నీకు శుభం చేకూర్చుగాక. ఓం నమః శివాయ.
మా సోదరుడు. నారాయణ నారాయణ. మహారాజా, తమరు పృథ్వీపై ఉన్న తమ రాజ్యాన్ని విడిచి ఇక్కడ విహరిస్తున్నారేమిటి? దేవరిషి నారద, చంద్రుణ్ణి జామాతగా చేసుకుని శిక్ష అనుభవిస్తున్నాను. నారాయణ నారాయణ. అంటే చంద్రదేవుడు తమను కష్టాల పాలు చేశాడు. మరి ఆ చంద్రదేవుడు పాపం అతను సుందరుడు, శీతలుడు, ఇంకా ప్రేమే ప్రాణం అనుకునేవాడు. అతను తమకి కష్టాలు తెచ్చి పెడతాడంటారా? దేవరిషి, చంద్రుణ్ణి ప్రశంసిస్తే నా క్రోధానికి గురి అవుతారు. ఇంకేమైనా మాట్లాడండి. మహారాజులు ఎలా అంటే అలా. మరి ఇంతకీ తమరి సమస్య ఏమిటి? దేవరిషి, నేనేమైనా అమాయకుడినా మీకు నా సమస్య గురించి తెలియదు అనుకోవడానికి? చంద్రుడు రోహిణి మూలంగా నా మిగతా కుమార్తెలను నిర్లక్ష్యం చేశాడు. ఈ వార్త ముల్లోకాల్లోనూ పాకింది. ఇక తమకి ఇంటింటి కథ తెలుసునే. నారాయణ నారాయణ. మీ వద్ద నేను అసత్యం పలకను భ్రాతా దక్ష. తెలియటం అన్నీ తెలుసు. తమరి వ్యవహారమే నాకేమాత్రం నచ్చలేదు. తమ పుత్రికల భర్తతో ఏ తండ్రైనా కటువుగా ప్రవర్తిస్తాడా? అతన్ని ప్రేమతో బుచ్చగించాలి. అంటే తమరు కూడా అతని పక్షం వహిస్తున్నారు దేవర్షి. అయితే ఇది కూడా వినండి. ఆ చంద్రుడు నోరు మూసుకుని తన భార్యలందరినీ స్వీకరించి నన్ను వేడుకున్నప్పుడు అప్పుడే నేను క్షమిస్తాను. లేకపోతే పరిణామం తీవ్రంగా ఉంటుంది. పోయి తెలియచేయండి ఆ చంద్రుడికి. నారాయణ నారాయణ. ధన్యుడవు భోళాశంకర, ధన్యుడవు. చంద్రుడు దక్ష ప్రజాపతుల బుద్ధిని భ్రష్టపరచటంలో జగత్ కళ్యాణ కారణమేదో తప్పక ఉండనే ఉండాలి. నీ లీలలు నీకే తెలుస్తాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చంద్ర, ఓం నమః శివాయ. చంద్ర, ఓం నమః శివాయ. పుత్రా చంద్ర, ఓం నమః శివాయ. చంద్ర, ఓం నమః శివాయ. పుత్రా చంద్ర, ఓం నమః శివాయ. ఎక్కడున్నావు చంద్ర? చంద్రుడు వెళ్ళిపోయాడు దేవి. నేను చాలాసేపు ఆపాలని చూశాను, కానీ నాకు ఆపడం సాధ్యం కాలేదు. రోహిణి వెళ్ళిన తర్వాత చంద్రుని మనసు అదోలా ఉంది. వెళ్ళనివ్వకుండా ఆపి ఉండాల్సింది. నాకేదో అనివార్యమైన కీడు గోచరిస్తోంది అనసూయ. దక్షుని ఉగ్రరూపం, చంద్రుని విషాదం, నాకేదో అరిష్టమే గోచరిస్తోంది. అలా అశుభం పలకకండి స్వామి. భగవంతుడిని ప్రార్థించండి. చంద్రుణ్ణి ఈ సంకట స్థితి నుండి కాపాడమని వేడుకొనండి. ఇప్పుడు ఆ భగవంతుడు శంకరునిదే భారం. పదదేవి, మనిద్దరం కలిసి ఆ పరమేశ్వరుని ఆరాధిద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, స్వామి, దయచేసి ఒకసారి కళ్ళు తెరవండి. నారాయణ నారాయణ. ప్రభు, నేను ఎన్నిసార్లు పిలిచినా తమరు అణుమాత్రమైనా స్పందించలేదు. మరి దేవర్షి రాగానే మీరు కళ్ళు తెరిచారే. అర్ధాంగి పట్ల కన్నా భక్తులంటే భగవంతుడు జాగరూకతతో ఉండాలి. నారాయణ నారాయణ. ప్రభు, తమరు ఈ భక్తుణ్ణి మెప్పించపోయి సతీదేవిని తక్కువ చేశారు.
తక్కువ నన్న ఏమాత్రం కాదు. అప్పుడప్పుడు కొన్ని మాటలు సరదాగా, కొన్ని హాస్యంగా, కొన్ని పరిహాసంగా, వీటితోటే పతి పత్నుల ప్రేమ పెరుగుతుంది కదూ ప్రభు? నీ ఉద్దేశం మన ప్రేమ పెరగటానికి నన్ను ఇవన్నీ చేయమంటావా? దేవి సతీ, తమకైతే ప్రతిక్షణం భగవంతుని సాన్నిధ్యంలోని సేవలన్నీ తమకే ప్రాప్తం. మరి మా భక్తులకి పరమేశ్వరుడు ఒక్క క్షణమైనా దర్శనమిస్తే ఇక ధన్యులమై వెళ్ళిపోతాం. నారదా, తమకి నా పైన ఈర్చి రావటం లేదు కదా? నారాయణ నారాయణ నారాయణ. దేవి సతీ, నాకెందుకు ఈర్ష్య? బాలబ్రహ్మచారిని ఒప్పుకుంటాను. అయితే మరి వివాహ వ్యవస్థను ఒప్పుకుంటాను. పతీపత్నులకి ఒకరినొకరు చేరువై ఉండే సుఖం అత్యవసరం కదా. అదే ప్రాప్తించలేదంటే దుఃఖదాయకమే కదా. తమరి మాటల్లో ఏదో ఆంతర్యం ఉంది దేవర్షి, వివరించండి. తమరి మాటల్లోని తాత్పర్యం అదే, తమ సోదరి రోహిణికి ఆమె పతి చంద్రునికి ఒకరిపైన మరొకరికున్న అతి ప్రేమ అనురాగాల సుఖం తమ మిగతా తోబుట్టువులకు దుఃఖానికి కారణమైంది. దేవి సతి, తమరి పితామహులు కూడా చింతాక్రాంతులై ఉన్నారు. హే పరమేశ్వర, సతీదేవి తోబుట్టువులను కష్టాల నుంచి దూరం చెయ్యి తండ్రి. ఏదో ఒక ఉపాయం చూడు. ఒకరికి దుఃఖం, ఒకరికి సుఖం. ఇది ఉచితం కాదు ప్రభు. ప్రభు, ఇంతకీ మాట్లాడవెందుకు? ఒక మాట చెప్పు. సుఖ దుఃఖమిళితమైన కథకి అంతిమ చరణం ఏమిటి? సుఖదుఖాలు రెండు జీవితంలో స్త్రీకి ఎలా వర్తిస్తాయంటే తీపి చేదుల్లా అన్నమాట నారదా. ఏ కథ గురించి నువ్వు చర్చిస్తున్నావో దాన్ని కొద్దిగా ముందుకు సాగనివ్వు. ఆ తరువాత దాని అంతిమ చరణం కోసం ఎదురుచూడు. కైలాసంలో శివుని సమక్షంలో దేవర్షి నారదుడు సతీదేవికి ఆమె సోదరి రోహిణిపై చంద్రునికి ఉన్న ఆకర్షణ, మిగతా తోబుట్టువులపై చంద్రునికున్న విముఖత గురించి వివరించాడు. మరోవైపు ఒకనాటి రాత్రి రోహిణినే తలుస్తూ ఆమె గురించి తపిస్తూ ఆమెను తీసుకువెళ్ళడానికి చంద్రుడు దక్షప్రాసాదంలోకి ప్రవేశిస్తాడు. నా జీవితం ఇంకా నిరర్థకమేనా? నేను చంద్రుణ్ణి పొందలేనా? అతను నా మొరను ఆలకించడా? నేను ఈ దుస్థితిని ఎలా గడుపుతున్నానో నాకు అర్థం కావటం లేదు. నా జీవిత లక్ష్యం ఏమిటి? నా జీవిత లక్ష్యం? నా జీవితం నిరర్థకమేనా? కాదు, నా జీవితం నిరర్థకం కాదు. నా జీవితాన్ని ఇలా నాశనం చేసుకోలేను. నేను ఇంట్లో ఇలా ఉండిపోలేను. దీనికి సరైన మార్గం ఏమిటో ఆలోచించాల్సిందే. భగవంతుడా, నువ్వు ఈ జీవుల్ని ఎందుకు సృష్టించావు? మనుషుల్ని సృష్టించావు సరే, హృదయాన్ని ఎందుకిచ్చావు ప్రభు? ఈ హృదయంతోటే తల్లడెల్లిపోతున్నాను. మనువాడిన మనసుకు దూరమయ్యాను. నీ సృష్టిలోని ఆంతర్యం ఏమిటో నాకు ఏమాత్రం అర్థం కావటం లేదు ప్రభు. రోహిణి, మనకిష్టమైన పతిని పొందడానికి మనం ఎన్నో పూజలు నిర్వహించాం. ఆ పతియే మమ్మల్ని త్యజించగానే మా హృదయం తట్టుకోలేకపోయింది. ఇది కూడా నిజమే. రెక్కలు విరిగిన పక్షుల్లా విలవిల్లాడిపోతూ మేము నాన్నగారికి చెప్పాం భయంగా. చంద్రుడు రోహిణి కారణంగా మమ్మల్ని ఉపేక్షిస్తున్నాడని, అది మాకు నచ్చటం లేదని. నీ తోబుట్టువులు ఎలాగో త్యజించబడ్డారు. నీ సుఖం కూడా నాన్నగారు ఆవేశం వల్ల లేకుండా పోయింది. ఏది ఏవైనా అశ్విని, సరిగ్గానే అయింది. చిన్నప్పటి నుంచి మనం సుఖాన్ని పంచుకున్నట్టుగానే దుఃఖంలో కూడా సమాన భాగం ఉండాలి.
నేను నిజమే చెప్తున్నాను. నేను పతి దగ్గర ఉన్నా కూడా ప్రతి క్షణం మీ గురించి ఆలోచించాను. మీకు తీరని అన్యాయం జరుగుతోందని. అశ్విని, మనం తోబుట్టువులమే. దానికి ముందు స్త్రీలమే కదా. ఒక స్త్రీ మరో స్త్రీ బాధను తెలుసుకోలేకపోతే ఎవరు తెలుసుకుంటారు? నన్ను విశ్వసించండి, నేను మీకు దూరం కాలేను. బాధపడకు రోహిణి. ఇప్పుడు ఇలానే మనసుని ఇంకా బాధ పెట్టుకోకు. ఏదైతేది ఆ భగవంతుడే ఉన్నాడు రోహిణి. ఇక విశ్రాంతి తీసుకో. అవును రోహిణి. స్వామి తమరా? పద, నాతో చంద్రభవనానికి వచ్చే. లేదు స్వామి, తమరు మీ మిగతా పత్నులకు అధికారం ఇచ్చేదాకా ఇక్కడే ఉంటాను. మనసారా నిన్నే ప్రేమిస్తున్నాను, కేవలం నిన్ను. నిన్ను కాదని ఈ చంద్రుడు ఇంకెవరినీ ప్రేమించలేడు కూడా. అయితే నన్ను కూడా మర్చిపోండి స్వామి. ఈ విరహాగ్నిలో నేను జ్వలించిపోతాను. నా తోబుట్టువుల చేత సుఖ సౌభాగ్యాలను దోచుకొని ఒక నీచ స్త్రీగా కళంకాన్ని పొంది జీవించలేను. తమరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిన్ను మరచి నా జీవితాన్ని ఊహించుకోవడం కూడా అసాధ్యం. అందరికీ చల్లదనాన్ని ప్రసాదించే ఈ చంద్రుడు ఇప్పుడు నీ విరహాగ్నిని చూస్తూ ఊరుకున్నాడు. నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెడతాను రోహిణి. వద్దు స్వామి. పద రోహిణి, వద్దు. అలా చేయకండి, అనర్థం జరిగిపోతుంది. మీకు మా పితృదేవుల కోపం గురించి తెలీదు. ఒకవేళ వారు మిమ్మల్ని చూస్తే ఏమైపోతుందో. వెళ్ళిపోండి, వదలండి. చంద్ర, నీకు ఇంత ధైర్యమా? నీ చూడ పాపి, వదిలే నా కుమార్తెను. ఈమె నా పత్ని. ఇప్పుడు మీకు ఈమెపై ఏ అధికారము లేదు. చాలు నీ ప్రేలాపనలు. తీసుకువెళ్ళాలంటే నీ భార్యలందరినీ తీసుకెళ్ళు. వివాహం అంటే శరీరాల కలయిక మాత్రమే కాదు, మనస్సుల కలయికతో అవుతుంది. అయితే నేను మాత్రం తమరి ఈ పుత్రికని మనసారా వరించాను. పదరోహిణి. ఆ చెయ్యి వదిలే చంద్ర, లేదా నిన్ను శపిస్తాను. వద్దు పితృదేవా, దయచేసి తొందరపడకండి. అయితే చెప్పు నీ పాపిష్టి భర్తకి నేను తక్షణం వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని, లేదా నా క్రోధ జ్వాల ఇతన్ని భస్మం చేస్తుంది. ఈ చంద్రుడు తన రోహిణిని వదిలిపెట్టి ఇక్కడి నుండి వెళ్ళలేడు. ఇదే నీ నిర్ణయం అయితే విను. నీ అందచందాలను చూసుకుని గర్వంతో మిడిసిపడుతున్న నువ్వు క్షయరోగంతో నాశనమవుతావు. ఇదే నా శాపం. స్వామి, స్వామి, Ah!